హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పిల్లల కోసం నేను వెయిట్ గెయిన్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇంకా ఈ ఫుడ్ మనం ఇలా పెట్టాము అంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇది నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్ మీరు చూసుంటారు. స్వీట్ పొటాటోతో తయారు చేసింది. స్వీట్ పొటాటో అనేది కంపల్సరీగా మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ వయసు పిల్లలకైనా ఇది పెట్టొచ్చు. సో మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసము ఒక స్వీట్ పొటాటో తీసుకొని దానినంతా పైన పీల్ ఆఫ్ అంతా చేసేసి మనము ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చాము అంటే చూసారా ఇంత మెత్తగా అయిపోయింది. సో అలా ఉడికిపోయినట్టు దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనికోసం మనం ఆల్రెడీ ఉడకబెట్టిన ఆ వాటర్నే వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయిలో కొంచెం 3 స్పూన్స్ లేకుంటే 4 స్పూన్లు, నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి 4 స్పూన్లు అటుకులు వేసుకున్నాను. ఇవి మనము ఈ విధంగా నెయ్యి లేకుండానే రోస్ట్ చేసుకోవాలి బాగా కరకరలాడేంత వరకు. ఎలా అంటే మనం ఇలా ప్రెస్ చేసాము అంటే పొడి పొడిగా అయిపోవాలి. ఆ విధంగా మనం రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్లోగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇలాగా చేసుకోవడం వల్ల పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత సరిపోయినన్ని వాటర్ వేసుకొని మనం బాగా ఉడికించాలి. కొంచెం ఎక్కువ ఒక గ్లాస్ నిండా వేస్తే సరిపోతాయి. ఉడికిన తర్వాత ఇవి బాగా ఎక్కువ అవుతుంది. సో క్వాంటిటీ అనేది అందుకని వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా పొంగొస్తూ ఉంటుంది. ఈ మధ్యలో గింజలు తీసేసి వాష్ చేసిన నేను లైన్ డేట్స్ని 3 వేసాను. ఇవి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 4, 5, 6 అయినా వేసుకోవచ్చు. సో ఈ లైన్ డేట్స్ అనేటివి బాగా స్మూత్గా ఉడికిపోవాలి. లేకుంటే ఉడకపోతే ఏమంటే అటుకులు తొందరగా ఉడికిపోతాయి, కానీ లైన్ డేట్స్ అనేటివి ఉడకవు. సో కొంచెం స్లోగా ఉడకపెట్టుకోవాలి. లేకుంటే స్మాషర్తో అయినా స్మాష్ చేసేస్తే తొందరగా స్మూత్ అయిపోతాయి. ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో పట్టుకున్న మిశ్రమాన్ని దీనిలోకి వేసేసి ఉండలు కట్టకుండా పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. తీసుకొని ఫీడింగ్ బౌల్లోకి పెట్టుకొనేసి లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలకు పెట్టుకోవాలి. 1 ఇయర్ అబోవ్ పిల్లలకు నేను 1 ఇయర్ అబోవ్ పిల్లలకు పెడుతున్నాను కాబట్టి సాల్ట్ వేసాను, లేకుంటే ఆప్షనల్. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బై.